భగవద్గీత జ్ఞానకర్మ సన్యాసయోగ. శ్రీ భగవానుడన్నాడు, అవ్యయమైన ఈ నిష్కామ కర్మయోగాన్ని నేను సూర్యుడికి బోధించాను. సూర్యుడు మనువుకి చెప్పాడు, మనువు ఇక్ష్వాకునికి చెప్పాడు. ఇలా పరంపరగా ప్రాప్తమైన కర్మయోగాన్ని రాజర్షులెరుగుదురు. ఓ పరంతప, కాలగతిలో ఈ గొప్ప యోగం ఈ లోకంలో నశించిపోయింది. ఆ సనాతనమైన యోగాన్నే నా భక్తుడవు స్నేహితుడవు అయిన నీకు ఇప్పుడు బోధించాను. ఇది ఉత్తమమైనది, రహస్యమైనది కూడా. అర్జునుడన్నాడు, నీ జన్మ ఇటీవలది, సూర్యుని జన్మ ఎంతో ముందుది. నీవు సూర్యుడికి ఉపదేశించానన్నావు. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? శ్రీ భగవానుడన్నాడు, అర్జున, నాకు నీకు కూడా ఎన్నో జన్మలు గడిచిపోయాయి. నేను వాటినన్నింటినీ ఎరుగుదును, నీవు ఎరుగవు. జన్మ లేనివాణ్ణి, అవ్యయుణ్ణి, జీవుళ్ళకి అధిపతిని అయినా నా ప్రకృతిని అధిరోహించి నా మాయ వల్ల జన్మిస్తుంటాను. అర్జున, ఎప్పుడెప్పుడు ధర్మానిది క్రింది చేయి, అధర్మానిది పై చేయి అవుతుందో అప్పుడప్పుడు నన్ను నేను సృజించుకుంటాను. సాధువులను రక్షించడానికి, దుష్టులను నాశనం చేయడానికి, ధర్మాన్ని నెలకొల్పడానికి యుగయుగంలోనూ నేను జన్మిస్తాను. అర్జున, దివ్యమైన నా జన్మ కర్మల తత్వాన్ని ఎవరు యథార్థంగా తెలుసుకుంటారో అతడు శరీరాన్ని వదిలిన తరువాత తిరిగి పుట్టడు, నన్ను చేరుకుంటాడు. రాగ భయ క్రోధాలని విడిచి నన్ను గురించిన ఆలోచనలతో నిండి నన్ను ఆశ్రయించిన వారు ఎందరో జ్ఞాన తపస్సు వల్ల నా స్వరూపాన్ని అందుకున్నారు. అర్జున, నన్ను ఎవరు ఎలా కొలిస్తే వారిని నేను అలాగే అనుగ్రహిస్తాను. మనుష్యులెప్పుడూ నా జాడలోనే సంచరిస్తారు. కర్మల సిద్ధిని కోరుకునే వాళ్ళు ఇక్కడ దేవతలని ఆరాధిస్తారు. మానవలోకంలో కర్మల నుండి కలిగే ఫలం త్వరగా లభిస్తుంది కదా. 4 విధాలైన వర్ణాలు గుణకర్మల విభజనని అనుసరించి నా వల్ల సృష్టించబడ్డాయి. వాటిని సృష్టించిన వాడినైనా నేను కర్తను కానని, మార్పులేని వాడినని తెలుసుకో. నన్ను కర్మలంటవని, నాకు కర్మఫలంలో కోరిక లేదని ఎరిగినవాడు కర్మల చేత కట్టుబడడు. ఇది తెలుసుకొనియే పూర్వం ముముక్షువుల చేత కర్మ చేయబడింది. అందువల్ల పూర్వీకుల చేత పూర్వం చేయబడినట్లే నీవు కూడా నిష్కామ కర్మనే చేయి. కర్మ ఏది, అకర్మ ఏది అనే విషయంలో ఋషులు సైతం భ్రాంతిలో పడతారు. దేనిని తెలుసుకుంటే నీవు అశుభం నుండి విడుదల పొందుతావో ఆ కర్మ విషయం నీకు చెబుతాను. కర్మల గురించి తెలుసుకోవాలి, వికర్మల గురించి, అకర్మల గురించి కూడా తెలుసుకోవాలి. కర్మల యొక్క స్వభావం చాలా నిగూఢమైనది. కర్మలో అకర్మని, అకర్మలో కర్మని ఎవరు దర్శిస్తారో అతడు మనుష్యులలోకెల్లా బుద్ధిమంతుడు, అతడే యోగి. యావత్తు కర్మని పూర్తిగా చేసినవాడవుతాడు. ఎవరు కామ సంకల్పాలు లేకుండా అన్ని కర్మలని చక్కగా ప్రారంభిస్తారో, జ్ఞానాగ్నిలో కర్మలని కాల్చివేసిన అతన్ని వివేకి అని విద్వాంసులంటారు. కర్మఫలంతో సంఘాన్ని వదిలి నిత్యతృప్తుడై దేనిమీద ఆధారపడనివాడై కర్మలలో నిమగ్నుడై ఉండేవాడు ఏ కర్మని చేయనివాడే అవుతాడు. ఆశ లేక మన శరీరాలని నిగ్రహించి అన్నింటి యందు పరిగ్రహ భావాన్ని వదిలి కేవలం శరీరంతో కర్మ చేసేవాడు ఏ పాపాన్ని పొందడు. యాదృచ్ఛికంగా లభించిన దానితో సంతృప్తుడై, ద్వంద్వాలకి అతీతుడై, మాత్సర్యం లేకుండా ఫలం లభించినప్పుడు లభించనప్పుడు కూడా సమంగా ఉండేవాడు కర్మ చేసినా బద్ధుడు కాడు. సంఘభావం పోయి ముక్తుడై జ్ఞానంలో నిలచిన మనస్సుతో యజ్ఞం కోసం ఆచరించేవాని కర్మ పూర్తిగా నశిస్తుంది. కర్మనే బ్రహ్మమని స్థిరంగా భావించేవానికి బ్రహ్మమే శుశ్రువాలు, బ్రహ్మమే హవిస్సు. బ్రహ్మమనే అగ్నిలో బ్రహ్మం చేత అర్పించబడుతుంది. అతనిచే అందుకోబడవలసిన గమ్యం కూడా బ్రహ్మమే. కొందరు యోగులు దైవ యజ్ఞాన్నే చక్కగా చేస్తారు. మరికొందరు బ్రహ్మమనే అగ్నిలో యజ్ఞం ద్వారా యజ్ఞాన్ని, తనలోని జీవభావాన్ని తానే అర్పిస్తారు.
శ్రోత్రం మొదలైన ఇంద్రియాలని కొందరు నిగ్రహమనే అగ్నిలో వేల్చుతారు. మరికొందరు ఇంద్రియాలు అనే అగ్నిలో శబ్దాది విషయాలని వ్రేల్చుతారు. మరికొందరు జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ కర్మలన్నింటినీ జ్ఞానంతో వెలిగింపబడిన మనస్సంయమం అనే అగ్నిలో వ్రేల్చుతారు. మరికొందరు కఠినమైన నియమాలతో ప్రయత్నం చేస్తూ ద్రవ్య, తపో, యోగ, స్వాధ్యాయ, జ్ఞాన యజ్ఞాలుగా కలిగి ఉన్నారు. అలాగే ప్రాణాయామ పరాయణులైన మరికొందరు ఉచ్ఛ్వాస నిశ్వాసలను నిరోధించి అపానానికి ప్రాణాన్ని, ప్రాణానికి అపానాన్ని ఆహుతులుగా అర్పిస్తారు. మరికొందరు నియమితమైన ఆహారాన్ని స్వీకరిస్తూ ప్రాణాలను ప్రాణాలకి ఆహుతులుగా అర్పిస్తారు. వీరందరూ యజ్ఞాలను ఎరిగినవారే. యజ్ఞం వల్ల కల్మషాలని హరింపజేసుకుంటారు. అర్జున, యజ్ఞంలో సమర్పించగా మిగిలిన ఆహారము అమృతము. దానిని స్వీకరించిన వారు సనాతన బ్రహ్మమును చేరుకుంటారు. యజ్ఞం చెయ్యని వాడికి ఈ లోకమే లేదు, పరలోకమెక్కడ? ఈ విధంగా అనేక విధాల యజ్ఞాలు వేదాలలో విస్తరించబడి ఉన్నాయి. ఇవి అన్నీ కర్మ వల్ల జనిస్తాయని తెలుసుకో. ఇలా తెలుసుకుంటే విముక్తుడవు అవుతావు. అర్జున, పరంతప, ద్రవ్యంతో చేసే యజ్ఞం కంటే జ్ఞానయజ్ఞం శ్రేష్టమైనది. అన్ని రకాల కర్మలు జ్ఞానంలో లీనమవుతాయి. జ్ఞానాన్ని ఆత్మార్పణ భావం, సేవ, ప్రశ్నించడం ద్వారా తెలుసుకో. జ్ఞానులు, తత్వవేత్తలు అయిన వారు నీకు ఉపదేశిస్తారు. అర్జున, దేనిని పొందాక తిరిగి ఇలా మోహంలో పడవో, దేని చేత అశేషమైన జీవరాశుల్ని నీలోనూ నాలోనూ చూడగలుగుతావో ఆ జ్ఞానాన్ని పొందు. పాపులందరిలోకి ఎక్కువ పాపం చేసిన వాడవైనా పాపాన్నంతటినీ జ్ఞానమనే పడవతో దాటగలవు. అర్జున, జ్వలించే అగ్ని కట్టెలని కాల్చివేసినట్లుగా జ్ఞానాగ్ని అన్ని కర్మలని కాల్చివేస్తుంది. జ్ఞానంలాగా పవిత్రమైనది ఇంకోటి లేదు. యోగ సంసిద్ధి పొందినవాడు దానిని కాలక్రమేణా తనలోనే పొందుతాడు. శ్రద్ధతో కూడి ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండి జ్ఞానానుభవాన్ని లక్ష్యంగా పెట్టుకున్న సాధకుడు ఈ అనుభవాన్ని పొందుతాడు. జ్ఞానానుభవాన్ని పొంది త్వరలోనే పరమమైన శాంతిని పొందుతాడు. జ్ఞానం, శ్రద్ధ లేని సంశయాత్ముడు నశించిపోతాడు. సంశయంలో పడ్డవానికి ఈ లోకమూ లేదు, పరలోకమూ లేదు, సుఖం కూడా లేదు. అర్జున, యోగం వల్ల కర్మలని వదుల్చుకొని జ్ఞానం ద్వారా సంశయాలని నివృత్తి చేసుకున్న ఆత్మనిష్ఠుడిని కర్మలు బంధించలేవు. అందుచేత అజ్ఞానం వల్ల జనించి నీ హృదయంలో ఉన్న సంశయాన్ని ఆత్మజ్ఞానమనే ఖడ్గంతో ఛేదించి యోగాన్ని అవలంబించు. అర్జున, లేచి నిలబడు. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానకర్మ సన్యాసయోగో నామ చతుర్థోధ్యాయః. స్వస్తి.